హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భవాని డైలీ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే బాగున్నామండి. ఇక్కడ మేమైతే తెల్లవారుజామున 3 అయితే అయిందండి. మేము విజయవాడ అయితే వెళ్తున్నాము. ఇంద్రకీలాద్రి. మేము తిరుపతి నుంచి అయితే విజయవాడ అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి ఇక్కడ కృష్ణానదిలో అయితే స్నానాలయితే చేసండి దర్శనానికైతే వెళ్ళాలండి. ఇక్కడైతే వాటర్ ఫ్లో అయితే ఎక్కువుందండి. కొంచెం ట్యాపుల ద్వారా అయితే స్నానాలయితే చేయాలంటండి. ఇదిగోండి ఇక్కడైతే స్నానాలు చేసేసండి కృష్ణానదిలో. దర్శనానికైతే వెళ్తున్నామండి. ఇక్కడ చాలా కోతులైతే ఉన్నాయండి. చాలా గట్టిగా అయితే అరుస్తున్నాయి. ఇగో మేమైతే దర్శనానికైతే వెళ్తున్నామండి. దర్శనానికైతే క్యూ లైన్ పెద్ద ఏమీ లేదండి. మనకి తెల్లవారుజామున కదండీ 4 గంటలకైతే ఓపెన్ చేస్తారంటండి దర్శనం. ఫ్రీ దర్శనం అయితే. మనకి టోకెన్స్ అయితే 7 గంటల కాడ్నుంచి అయితే అలో చేస్తారంటండి. ఇదిగోండి మేము 4 అయితే అయింది కదండీ! మేము ఫ్రీ దర్శనానికైతే వచ్చేసామండి. ఇదిగోండి ఇక్కడ చూడండి కోతులైతే చాలా గట్టిగా అరుస్తున్నాయండి. ఇదిగోండి మేమైతే దర్శనం చేసుకొనైతే బయటకైతే వచ్చామండి. ఫోన్స్ అయితే లోపలికి అలౌ లేదండి. ఇదిగోండి ఇదైతే బయట వ్యూ అండి. ఇదిగోండి దర్శనం చేసుకొనైతే బయటికైతే వెళ్తున్నాం. ఇదిగోండి వ్యూ చూసారా? మార్నింగే కదండీ! చాలా ప్రశాంతంగా ఉందండి. ఇదిగోండి బయటైతే ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఉందో. తెల్లవారుజామున కదండీ! పెద్దగా రష్ అయితే ఏమీ లేదండి. చాలా తక్కువగా అయితే ఉన్నారు జనం. ఇదిగోండి అమ్మవారి దర్శనం అయితే బా జరిగిందండి. ఇదిగోండి ఇక్కడైతే టెంకాయ అయితే లోపల కొట్టకూడదన్నారు. ఇంకా బయటకొచ్చైతే టెంకాయ అయితే కొట్టి ఇక్కడ అమ్మవారి దగ్గరైతే పెడుతున్నామండి. ఇక్కడైతే నమస్కారం చేసుకొని ఇప్పుడైతే వెళ్తున్నామండి. ఇదిగోండి ఇది అమ్మవారి తులాభారం అనుకుంటా అండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ లోపలికైతే శివాలయం అయితే ఉందండి. ఇదిగోండి శివాలయంకైతే వెళ్తున్నామండి. ఇది లోపలికైతే ఉందండి శివాలయం. ఇక్కడ కూడా ఫోన్స్ అయితే అలౌ లేదండి లోపలికి కూడా. జస్ట్ బయట వరకునే. ఇదిగోండి మేమైతే శివాలయంకైతే వెళ్తున్నామండి. ఇది అద్దాల మందిరం అంటండి. ఇదిగోండి శివాలయం నుంచి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చామండి. ఇదిగోండి ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నామండి. ఇక్కడండి తాబేలు కొలను అంటండి ఇది. ఇదిగోండి ఇక్కడైతే తాబేళ్ళైతే ఉన్నాయి. పెద్దగా అయితే ఉన్నాయండి తాబేళ్ళు. ఇదిగోండి తెల్లవారుజామున కదండీ! పెద్దగా అయితే కనిపించలేదు. చూడండి ఇక్కడైతే కనిపిస్తది ఒకటి. 1, 2 అయితే కనిపిస్తాయి చూడండి. తాబేళ్ళైతే బాగున్నాయండి. ఇదిగోండి ఇక్కడ చూడండి తల పైకెత్తయితే చూస్తుంది. అదిగోండి తాబేలు. కనిపిస్తుందండి మీకు? ఇదిగోండి ముందుకైతే వస్తుంది. అదిగోండి. ఇదిగోండి ఇక్కడ వాటర్‌లో అయితే ఒకటుంది. మొత్తం 3 అయితే కనిపించాయండి. పక్కనైతే గోవులైతే ఉన్నాయండి. చీకటి వల్ల అవి పడుకున్నాయి. ఇంకా పెద్దగా అయితే కనిపించట్లేదని ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. ఇదిగోండి ఇక్కడైతే చండీ హోమం జరుగుతదంటండి మండపం. ఇదిగోండి ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నామండి. ఇదిగోండి. దర్శనం అయితే బా చక్కగా జరిగిందండి. ఒక్క 15 నిమిషాల్లో అయితే జరిగిందండి దర్శనం. ఒక 15 నిమిషాలు మాత్రమే పట్టిందండి. అదైనా నడకుంటది కదండీ! నడక మార్గం. అక్కడ అక్కడ పట్టిందండి. దర్శనానికైతే వెంటనే అయిపోయిందండి. తెల్లవారుజామున 4 అయితే అప్పుడే ఓపెన్ చేస్తారంటండి. ఓపెన్ చేయగానే మేమైతే దర్శనానికైతే వెళ్తే చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే అమ్మవారిది. ఇదిగోండి ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నామండి. ఇప్పుడైతే రష్ అయితే పెరుగుతున్నారండి. ఇప్పుడైతే పెరుగుతా ఉన్నారు. వస్తున్నారు దర్శనానికి. ఇదిగోండి ఇక్కడ వినాయకుడి గుడి అండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇదిగోండి ఇక్కడైతే నమస్కారం చేసుకొని ఇప్పుడైతే వెళ్తామండి. ఇక్కడ పక్కనే ఇక్కడ స్వామివారిదేదో ఉందండి. ఇక్కడ అవధూత మౌని స్వామివారంటండి. ఇదిగోండి గుడి గోపురం బయట నుంచి. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నామండి బయటికి. ఇదిగోండి మా వారు, మా పాప అయితే వెళ్తున్నారు. ఇదిగోండి నేను వెళ్తున్నానండి బయటికి. ఇప్పుడైతే ప్రసాదాలు కౌంటర్ దగ్గరికైతే వెళ్ళాలండి. ప్రసాదాలైతే తీసుకొని వెళ్ళాలండి. కానీ దర్శనం అయితే చాలా తొందరగా అయితే అయిపోయిందండి. దర్శనం అయితే మనకి తెల్లవారుజామున కాబట్టి తొందరగా అయితే అయిపోయిందండి. బా జరిగిందండి దర్శనం అయితే. ఇదిగోండి ఇక్కడైతే ప్రసాదాల కౌంటర్ అండి. ఇదిగోండి ఇక్కడైతే ప్రసాదాలు అయితే తీసుకొని ఇదిగోండి మా వారైతే తీసుకోవడానికైతే వెళ్తున్నారండి. కానీ అమ్మవారి ప్రసాదం అంటే ప్రసాదమేనండి. టేస్ట్ అద్భుతంగా ఉంటదండి.
ఆ టేస్ట్ మళ్ళీ ఇంకెక్కడా రాదండి అసలు దేవుడి ప్రసాదాల టేస్ట్ అయితే. కానీ బావుంటదండి. ఇదిగోండి ఇదైతే బయట వ్యూ అండి. చూడండి తెల్లవారుజామున కదండీ! మంచిగా పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా అయితే ఉంది. ఇదిగోండి. కానీ పెద్ద చలైతే ఏమీ లేదండి. తెల్లవారుజామున కావడం వల్ల ఏమో గానీ పెద్ద అంత చలైతే అనిపించలేదు. ఇదిగోండి ఇక్కడి నుంచయితే మేమైతే మళ్ళీ స్టార్ట్ అవుతామండి. ఇంక ఇంటికైతే వెళ్ళాలి. ఇదిగోండి మేము ఇంటికైతే బయలుదేరామండి. 4:30 కల్లా స్టార్ట్ అయ్యామండి. ఇంటికెళ్ళేటప్పటికైతే మాకు 7:30 అయితే అయిందండి. ఇదిగోండి 7:30 అయిందండి ఇంటికొచ్చేసరికి. ఇప్పుడు తెచ్చిన లగేజ్ గట్టా అన్నీ తీసండి పక్కనైతే పెట్టుకుని, ప్రసాదాలు గట్టా అవన్నీ తీసి పెట్టుకుని, ఇప్పుడు దేవుడి దగ్గరైతే 7:30 అయింది కదా అని, ఇంకా దేవుడి దగ్గర దీపం కూడా వెలిగించుకుందాం అనుకుంటున్నాను. ఇగోండి ఇప్పుడైతే ఇల్లు గట్టా క్లీన్ చేసేసుకొని, ఇల్లు క్లీన్ చేసేసుకొని, కొంచెం బట్టలు ఉన్నాయి కదండీ! అవి తడి బట్టలున్నాయండి. విజయవాడలో స్నానం గట్టా చేసినవి. అవి వాషింగ్ మిషన్‌లో వేసేసుకొని, మళ్ళీ కొంచెం అయితే స్నానం అయితే చేస్తానండి. ఇంకా బట్టలయి ముట్టుకున్నాను కదా అని స్నానం అయితే చేసేసి, ఇగోండి దేవుడికి దీపం అయితే పెట్టుకున్నానండి. 8:30 కల్లా అయితే దీపం పెట్టేసుకున్నానండి. ఇదిగోండి. దేవుడికి నైవేద్యంగా అయితే పరమాన్నం అయితే చేశానండి. ఇదిగోండి. అక్కడ తిరుపతి నుంచి తెచ్చిన ప్రసాదాలున్నాయి కదండీ! అవి నైవేద్యం అయితే పెట్టేసి, దీపం అయితే వెలిగించుకొని, ఇప్పుడైతే ఫ్రెండ్స్‌కైతే తర్వాతయితే పంచిపెట్టాలండి ప్రసాదాలు. కానీ దర్శనాలయితే జరిగాయండి. దర్శనమైతే. ఇదిగోండి. కానీ తిరుపతిలో అయితే జరిగిందండి. చాలా సేపయితే చూసామండి వెంకటేశ్వర స్వామినయితే ఈసారి. చాలా ప్రశాంతంగా అయిందండి. అక్కడ కూడా తెల్లగట్ల దర్శనమండి. పెద్ద తిరుపతిలో గూడా తెల్లరగట్ల దర్శనమండి. తెల్లగట్ల 5 గంటలకైతే మాకు దర్శనం జరిగింది. తెల్లగట్లయితే దర్శనం అయితే ఉందండి. చాలా ఎక్కువ సేపయితే చూసామండి. ఇదిగోండి. ఇక్కడ ఇప్పుడైతే టిఫినయితే తెచ్చుకున్నామండి బయట నుంచయితే టిఫిన్ తెచ్చుకొని, ఇంకా అప్పుడే కదండీ వచ్చాము. ఇంక బయట నుంచి టిఫిన్ తీసుకొని ఇంకా తినేసండి, కొంచెం ఇంట్లో వంట చేసేసుకొని, కొంచెం అయితే రెస్ట్ తీసుకోవాలండి. చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయండి. నిద్ర కూడా లేదండి సరింగా నాకైతే 2 డేస్ నుంచి మాకైతే. ఇదిగోండి ఇప్పుడైతే తినేసి రెస్ట్ అయితే తీసుకోవాలండి. వంట చేసేసి అయితే రెస్ట్ తీసుకోవాలండి. ఇదండి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.